నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సరస్వతి శిశు మందిరాలతో సంస్కారవంతమైన విద్య అందుతుందని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శనివారం బైన్సాలోని సరస్వతి శిశు మందిర్ సుభద్ర వాటికలో జిల్లా స్థాయి ఖేల్కూద్ పోటీలను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. 1967 నుంచి నిర్మల్ జిల్లా నుండి సరస్వతి శిశు మందిరాలు ప్రారంభమై నేడు రాష్ట్రమంతా పాఠశాలలు వెలిసి వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారన్నారు. దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాషెట్టి వార్ శిశు మందిరాలకు విశిష్ట సేవలు అందించారని, ఈ సేవలను ఇక్కడ ప్రాంతవాసులు ఎన్నటికీ మర్చిపోరన్నారు. दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं। శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్ ఏదైతే 1967లో మన నిర్మల్ పట్టణానికి మొట్టమొదటి శిశు మందిర్ ఓపెన్ చేసింది. ఆ శిశు మందిర్లో ఫస్ట్ స్టార్టింగ్ 5 స్టూడెంట్తో 2 టీచర్లతో ఓపెన్ అయిన ఇవాళ శిశు మందిర్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 24 శిశు మందిర్ బ్రాంచెస్ అయినాయి. అదేవిధంగా మన బైన్సా పట్టణంలో 1969లో ఓపెన్ చేసిన తర్వాత ఈ ఓపెన్ చేయడానికి ముఖ్య కారకుడు అనుకోండి, కష్టపడేది అనుకోండి, మన పట్టణవాసి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు అన్న దిగంబర్ మాషెట్టి గారు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా గుజ్రీ గల్లీలో స్టార్ట్ అయిన తర్వాత పిల్లగాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ సొంత మాషెట్టి గారి బ్రదర్స్ నుంచి సొంత ల్యాండ్ 4 ఎకరాలు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చిన దానికి వాళ్ళకు మా బైన్సా ప్రజలు ఎప్పుడు కూడా మారారు. అదేవిధంగా ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండని, ప్రైవేట్ స్కూల్స్ ఉండని, కానీ శిశు మందిర్లో ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లగాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయం ఖచ్చితంగా ఉంటుంది. చదువు కన్నా ముఖ్యము మన సంస్కృతి. పెద్దవాళ్లకు గౌరవించడం, నాయనమ్మకు గురువుకు గౌరవించడం మన ఒక హిందూ సంస్కృతి. ఈ సంస్కృతి ఎక్కడ కూడా లేదు, కానీ మన శిశు మందిర్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒక అధ్యాపకులు చెప్పారు, పాత జమానాలో ఏదైతే అంటే ఎక్సర్సైజ్ చాలా అవుతుందని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది కూడా కరెక్టే. ఏదైతే ప్రతి సంవత్సరం ఇలాగే పోటీ ఇక్కడ జరుగుతున్నారో, ఇక్కడ ఉన్న ప్రాధ్యాపక బంధువులు అందరికీ చాలా కష్టపడతారు. వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదే దామోదర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, బిల్డింగ్ ఇంకా చాలా తక్కువ పడుతుంది. ఇంకా మనకు క్లాస్ రూమ్స్ కావాలి, స్టూడెంట్ స్ట్రెంత్ పెరుగుతుంది డే బై డే. ఖచ్చితంగా మన పార్లమెంట్ సభ్యులు కానీ నేను కానీ ఈ శిశు మందిర్కు మా ఫండ్స్ నుంచి ఖచ్చితంగా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. అతిథులకు ఇవ్వవలసిందిగా ప్రార్థన ఇక్కడ ఉంది. అధికారులు, అతిథులు అందరూ కూడా ఆ అఖండ జ్యోతిని క్రీడా జ్యోతిని తీసుకొని అఖండ జ్యోతిని వెలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చక్రపతి గారు తీసుకెళ్ళండి.
మన బైసా కిసాన్ గల్లీ సంకులం నుంచి చివరిగా సుభద్ర వాటిక స్కూల్ వాళ్ళు తీసుకొని అఖండ జ్యోతిని ప్రారంభిస్తారు. కూర్చోండి. అతిథులు కూడా అందరూ ఒక్కసారి వేదిక మీద కూర్చుంటే మన కార్యక్రమం ముగుస్తుంది. రండి.